నాడు చూస్తే వాళ్ళ ఫ్రంట్ పేజీ ఈ అడ్వర్టైజ్మెంట్‌తో స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్‌కి వరదగా పెట్టుబడులు వస్తున్నాయి అన్నటువంటిది ఆదిత్య బిర్లా, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, బీపీసీఎల్, రిలయన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, అట్లాగే వరుణ్, కాగ్నిజెంట్, లారస్ ఇవన్నీ కూడా లారస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నాయి. ఇట్లాగా ఇప్పుడు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేమే అందిస్తాం, 2 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరాలన్న లక్ష్యం. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, శరవేగంగా అనుమతులు. ఇండియా యూరప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాం, 2 ఏళ్లలో వాటిని తయారు చేసే స్థాయికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇండియా యూరప్ వ్యాపార భాగస్వామ్యంపై విశాఖలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. యూరప్ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అంతులేని అవకాశాలున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్కి భారత్ చెందిన వారి నేతృత్వం వహిస్తున్నారు. మేము ఏం సాంకేతికత అందిపుచ్చుకుంటున్నాం, దానికి అనుబంధంగా డేటా సెంటర్ స్పేసు, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ లాంటి రంగాల్లో ఇక్కడ పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ని క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలో అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. ఆర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గెవార్గ్ పపోరియన్తో మాట్లాడాను. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. యూరప్ సాంకేతిక అత్యుత్తమ విధానాలు అమలు చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4